చందమామ కథలు. చందమామ కథలలో ఈరోజు మనం 1970 సంవత్సరము మార్చి మాసం కథ పనిపిల్ల. ఒకానొక దేశంలో ఒక ధనికుడు ఉండేవాడు. అతనికి అతని భార్యకు సంతానం లేదు. లేదని వాళ్ళు ఎన్నడూ విచారించను కూడా లేదు. ఎందుకంటే వారికి మనుషులంటేనే అసహ్యం. ఆఖరికి ఇంటి ఎదుటకి ఒక బిచ్చగాడు వచ్చిన నానా తిట్లు తిట్టేవాళ్ళు. తిట్లతో పని జరగకపోతే కొట్టి తరిమేసేవాళ్ళు. వాళ్ళలో దయాధర్మం ఈ కోశాన లేదు. ఈ దంపతులు తమ ఇంటి పని అంతా చేయడానికి దూర ప్రాంతం నుంచి ఒక పిల్లను కొనుక్కొచ్చారు. ఆ పిల్ల చేత వాళ్ళు ఇంటి పని అంతా చేయించి క్షణం విశ్రాంతి తీసుకునేటందుకు లేకుండా చేసేవారు. ఇంటావిడ మహా కర్కోటకురాలు. పనిపిల్ల ఊరికే ఉండకుండా ఏవేవో పనులు కల్పిస్తూ ఉండేది. ఒంటరిగా ఉన్నప్పుడెల్లా ఆ పిల్ల తన దుస్థితిని తలుచుకొని ఏడుస్తూ ఉండేది. ఆమె అందమైన పిల్ల. అయితే ఎవరో ఒకరు ఆమెను కొనుక్కొని పెళ్లాడి ఉందురు. కాని ఆ పిల్ల అందగత్తె కాదు. అందుచేత ఆమె బతికున్నంత కాలం ధనికుడి ఇంట నరకయాతన అనుభవించక తప్పనట్లు కనపడింది. ఒకనాడు ఆమె పొయ్యి కింద ఎండుగడ్డి మండిస్తూ ఉన్నది. ఆ ప్రాంతాల వాళ్ళు ఎండుగడ్డిని వంట చెరుకుగా వాడేవారు. ఎండుగడ్డిలో అప్పుడప్పుడు వడ్ల గింజలు దొరుకుతాయి. పనిపిల్ల గడ్డిని పొయ్యిలో పెట్టే ముందు అలాంటి గింజలను తీసి జాగ్రత్త పరుస్తూ ఉండేది. ఆ విధంగా ఆమె ఒక సోలెడు వడ్లు పోగు చేసి దాచుకొని ఉన్నది. ఈరోజు ఆమె పొయ్యి కింద ఎండుగడ్డి మంట వేస్తుండగా తలవాకిలి దగ్గరికి ఒక వృద్ధుడు వచ్చి, ఆకలి మండిపోతున్నది, బిచ్చం పెట్టు తల్లి అని కేక పెట్టాడు. పనిపిల్లకు ఆకలంటే ఏమిటో బాగా తెలుసును. అందుచేత ఆమెకు బిచ్చగాడి మీద జాలి పుట్టుకొచ్చింది. యజమానురాలు ఇంట్లో లేరు. అయినా ఇంట్లో వస్తువులు పై వాళ్ళకిస్తే వాళ్ళు తెలుసుకోగలరు. ఇంటావిడకు ప్రతిదీ గుర్తే. అందుచేత పనిపిల్ల తాను రహస్యంగా పోగు చేసిన వడ్లు తెచ్చి వృద్ధుడి జోలలో పోసి, ఇల్లు గలవాళ్ళు వస్తారు, నువ్వు త్వరగా వెళ్ళిపో తాత, వాళ్ళు నోళ్ళు చేతులు కూడా మహా చెడ్డవి అన్నది. వృద్ధుడు పనిపిల్లను ఒక మురికి గుడ్డ ముక్క ఇచ్చి, ఎప్పుడు మొహం కడుక్కున్నా ఈ గుడ్డతోనే తుడుచుకో తల్లి, నీకు మేలు కలుగుతుంది అన్నాడు. ఆ ముసలివాడు కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చాడు కదా అని ఆ పిల్ల ఆ మురికి గుడ్డను తీసుకున్నది. అదే సమయంలో ఇంటి వాళ్ళు వచ్చారు. వీడెవడు, వీడికేమన్నా ఇచ్చావా, వీడితో ఏమిటి మాట్లాడుతున్నావు అని అడిగారు. నేనేమీ ఇంటి వస్తువులు ఇవ్వలేదు, కావలిస్తే చూసుకోండి అన్నది పనిపిల్ల. ఇస్తే నా సంగతి తెలియదు అన్నది ఇంటావిడ. కాని ఆమె వాణ్ణి తనిఖీ చేసే లోపల వాడు కాస్త ఎటో అదృశ్యమయ్యాడు. ఇంటి వాళ్ళు ముసలివాడు తప్పించుకొని పోయాడన్న కోపాన్ని పనిపిల్ల పైన చూపి ఆమెను చితక తన్నారు. అటు తర్వాత పనిపిల్ల స్నానం చేసినప్పుడల్లా తన శరీరాన్ని వృద్ధుడిచ్చిన గుడ్డ ముక్కతోనే తుడుచుకునేది. అందులో ఏదో ప్రభావం ఉండి ఉండాలి. ఏమంటే ఆ పిల్ల శరీరం నానాటికి నలుపు విరిగి పచ్చబడసాగింది. రంగుతో పాటు ఆమె ముఖానికి అందం కూడా రాసాగింది. అనాకారిగా ఉండే తాను బానిస పిల్ల నానాటికి అందంగా తయారవుతుండడం ఇంటి వాళ్ళు త్వరలోనే తెలుసుకున్నారు. ఈ మార్పుకి ఏదో రహస్య కారణం ఉండాలని వారికి అనిపించింది. ఆ పిల్లని అడిగితే ఆమె చెప్పలేదు. చివరకు వాళ్ళ ఆమెను విపరీతంగా హింసించి వృద్ధుడిచ్చిన గుడ్డ ముక్క రహస్యాన్ని బయటపెట్టించారు. మరుక్షణమే వాళ్ళు ఆమె వద్ద నుంచి ఆ గుడ్డ ముక్కను లాగేసుకొని తమ ముఖాలు కడుక్కొని దానితో తుడుచుకున్నారు. తమ ముఖాలు అందంగా తయారయ్యాక ఆ తుండు గుడ్డను ఇతరులకు అద్దెకిచ్చి బోలెడంత డబ్బు చేసుకుందామని వాళ్ళ ఆశ. కానీ వాళ్ళు తమ ముఖాలను అద్దంలో చూసుకుంటే అవి కోతి ముఖాలుగా తయారయ్యాయి. దానికి తగ్గట్టుగా వాళ్ళ శరీరాల మీద రోమాలు, పెద్ద పెద్ద తోకలు పెరుక్కొచ్చాయి. వాళ్ళిద్దరూ అవమానంతో కుంగిపోయి ఊరి అవతల ఉండే అరణ్యానికి పారిపోయారు. వారి సంపదకు పనిపిల్లే అధికారిని అయింది. ఇప్పుడు ఆమె చక్కనిది కూడా కనుక ఊళ్ళో ఉండే ఒక సంపన్న యువకుడు ఆమెను పెళ్లాడడానికి ముందుకు వచ్చాడు. ఆ పిల్ల అతన్ని పెళ్లాడి సుఖంగా జీవితం గడిపింది. ఈ కథ వల్ల మనకు తెలిసేదేమిటి? ఎప్పుడు మంచితనమే గెలుస్తుంది.